నమస్తే సార్. నమస్తే బాబు. సార్ 2019 ఎలక్షన్‌లో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గెలిచారు. అది మామూలు విషయం గాదు. అవును. 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి ప్రజలు వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉన్నారు. అవును. ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది జగన్ గారి మీద? అది మామూలు వ్యతిరేకత కాదండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా దిగడం ఒకటి. దాని ముందు కోడికత్తి డ్రామా. ఎవరో వీళ్ళు ప్రత్యర్థులు చంపబోయారు అని చెప్పడం, ఆ ఫ్లైట్లో వెళ్ళిపోవడం, హైదరాబాదులో 4 వైద్యులు ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టు కలర్ ఇవ్వడం, తీరా చూస్తే 2-3 కుట్లు పడ్డాయి. అది ఆ కత్తి అంటే కోడి కత్తితో పొడిచిన వాడు కూడా పట్టుకునేవాడు కాదు, శ్రీనివాస్ కాదు, బొత్స సత్యనారాయణ తాలూకు మేనల్లుడు అని కోర్టులో లాయర్ చెప్పాడు. ఆ నిజానిజాలు తెలవలేదు. ఆయన అంటే ముద్దాయి అయి కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా హీరింగ్కి వెళ్ళలేదు. అంటే మొత్తం 3000 హీరింగ్ వాయిదాలకు వెళ్లకుండా కోర్టుని అంటే న్యాయస్థానాన్ని మభ్యపెట్టాడన్నమాట. అంటే ప్రజానాయకుడు అలా మభ్య పెట్టకూడదు కదా. నువ్వు మభ్య పెడితే నీ పాలనలో ఉన్న ప్రజలకు కూడా అట్లాంటి ఆలోచనలు వస్తాయి కదా. నెంబర్ 1. రెండోది, చిన్నాన్ని ఘోరంగా చంపించేసి హార్ట్ అటాక్ అని చెప్పారు. చిన్నానేమో వాళ్ళ బ్లడ్ వామిటింగ్స్ అయ్యి అని చెప్పాడు. తర్వాత ఏమో ఆ తెల్లారుజామున నారాసుర రక్త చరిత్ర అని చెప్పాడు. తర్వాత జరగవలసినవన్నీ జరిగిపోయినాయి. ఆఖరికి ఏం జరిగిందంటే, సరే చిన్నాన్ని ఏదో విధంగా చచ్చిపోయాడు, నువ్వు ఎంతో చెప్పుకో, దిక్కున్నదో చెప్పుకో అన్నాడు. ఒక ఆడపిల్ల ఒక అనాథ అంటే దిక్కుమాలిన పక్షిలాగా ఢిల్లీ పురవీధుల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయింది. ఇప్పుడు కూడా సునీత మాట్లాడుతుంటే మనకు బాధ అనిపిస్తుంది అన్నమాట. నా తండ్రిని ఎలాగైతే చంపారో అంత కఠినంగా వీళ్ళని కూడా చంపాలి అని కోరుకోవడం మాత్రం చాలా బాధ అనిపించి ఉంటుంది. అందువల్ల ఇవన్నీ సొంత ఆడబిడ్డనండి, ఆడబిడ్డకి వ్యతిరేకించడం ఏంటి? ఆడబిడ్డకి ఇస్తే అది ఇద్దరికి సమాన ప్రాపర్టీస్ అని తండ్రి చెప్పినట్టయితే, నీకు ప్రాపర్టీ లేదు, ఏమీ లేదు, పెళ్లి చేసి పంపించపో అనడం ఏంటి? స్థాపక అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థాపక అధ్యక్షురాలు పదవికి తీసేయడం ఏంటి? లైఫ్ అంటే జీవితాంతం కూడా స్థాపక అధ్యక్షుడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డేనా? అంటే దురాశే కదా. జీవితాంతం ఉందాం అనుకున్నావు, ఈ సంవత్సరం లేదు. నిన్ను పలకరించే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అయితే ఇకపోయినట్టయితే నువ్వు ఏం చెప్పావు? మద్యపానాన్ని నిషేధించకపోతే మీకు ఓట్లు అడగడానికి రానన్నావు. అయిపోయిందా? నిషేధించావా? పైగా మద్యపానం మీద 25,000 కోట్ల రూపాయలని నువ్వు అప్పు చేసేసావు. తర్వాత నేను ప్రభుత్వ ధనాకారంలో బాగా బొక్కసం ఖాళీగా ఉంది, నేను వచ్చి ఉద్ధరిస్తా అన్నావు. ఆయనేమో 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అప్పు చేసినట్టయితే ఆ 3 లక్షల కోట్ల నుంచి ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయలకి అప్పుని పెంచావు. ఏం చేసావు? ఏం ఉద్ధరించావు? మాట్లాడితే పథకాలు అంటావు. పథకాలేంటి? నీ బాబు ఇచ్చాడా? నువ్వు ఇచ్చావా? ఎవరైనా మీ తాలూకు జాగీరా? అదే లేదు కదా. ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టిన వాటి నువ్వు తినగా మిగిలినవేవో పంచవలసినవో పంచావు. అక్కడ కూడా ప్రజల వ్యతిరేకత వచ్చింది. తర్వాత వైద్యం విద్య పూర్తిగా పడిపోయినాయి. వైద్యం ఏంటంటే వైద్యంకి ఎక్కడ కూడా ప్రాథమిక వైద్యశాలలు ఉన్నాయి కానీ అక్కడ డాక్టర్లు లేరు, మందులు లేరు, కాంపౌండర్లు లేరు, ఆఫీస్ ఉంది, బోర్డు ఉంది, అటెండర్ ఉన్నాడు అన్నమాట. అక్కడ ఫెయిల్ అయిపోయావు. ఇంకా రోడ్లు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే ఎంతోమంది జోకులు కూడా వేశారు. అంటే కోదాడ దాటిన తర్వాత ఇక్కడి నుంచి మన ఆంధ్ర స్టార్ట్ అవుతుందండి. ఆంధ్ర స్టార్ట్ అవుతే మనకి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే ఆ లైట్లు వెలగవు, రోడ్లు అంటే కారు కానీ లారీ కానీ ఆటో కానీ కుదుపులు అన్నమాట. కుదుపులతో ఉన్నటువంటి రోడ్డు ఎక్కడ కూడా రోడ్డు మీకు కనుచు మేరలో మంచి రోడ్డు కనిపించదు. అంటే అదే ఆంధ్ర. ఇప్పుడు రోడ్లు వేసావా? పంటలకి ఏమైనా మంచి వ్యవసాయ ఉత్పత్తులు పెంచావా? ఏమి పెంచలేదు నువ్వు. చివరికి నీకు కావాల్సిన వాళ్ళకి ఏదైనా వాళ్ళు ఎంకరేజ్ చేసావన్నమాట. ఇప్పుడు కొడాలి నాని కానీ, రోజా కానీ, విడుదల రజని కానీ ఇట్లాంటి వాళ్ళకి కొడాలి నాని ఉన్నాడు. క్యాజినో అవసరం ఉండడానికి
మరి అంత డబ్బు ఇచ్చిన తర్వాత ఎవరి మాట ఎందుకు వింటాడండి? ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్ని బూతులైనా మాట్లాడతాడు. డబ్బు పడిపోతుంది. అలాగే డబ్బు పడిపోతుంది కనుక రోజా కూడా మాట్లాడింది అన్నమాట. ఈరోజు వీళ్ళందరూ మూల్యం చెల్లించుకుంటారా? 151 సీట్లతో ముఖ్యమంత్రిగా ఆయన పీఠం ఎక్కాడంటే ఎన్ని మంచి పనులు చేయొచ్చు. 5 years టైం పోయింది కదా. ఆంధ్రప్రదేశ్ విలువైనటువంటి 5 సంవత్సరాల సమయాన్ని కోల్పోయింది కదా. అందువలన సమయం పోతే రాదు కదా బాబు. వాళ్ళు మన చంద్రబాబు ఉన్నట్టయితే ఎన్ని ఫ్లైఓవర్లు వేసేవాడు. ఈసరికి విశాఖపట్నంలో మెట్రో ట్రైన్ కూడా వచ్చేది. అంటే రోడ్ల మీద ఎక్కువ ఖర్చు పెట్టారని రోజా గారు అన్నారు. చంద్రబాబు గారి కంటే జగన్ గారే రోడ్ల మీద ఎక్కువ ఖర్చు పెట్టారని రోజా గారు అన్నారు. దానికి మీరేమంటారు? అవన్నీ దొంగలెక్కలండి బాబు. మీరు ఒకరే అది చెప్పండి, నిరూపించమని చెప్పండి. చంద్రబాబు ఇప్పుడు రోజా రోడ్లు వేశాడు. చంద్రబాబు రోడ్లకేమో మన తాలూకు కేంద్రం కూడా సహకరించింది. గ్రామీణ సడక్ అని ఒక పథకం ఉంది కదా. మొత్తం హైవేలో అన్నీ కూడా 6 రోడ్స్ వేస్తున్నారు అన్నమాట. అది వాళ్ళు వేయిస్తున్నారు. కానీ ఈయన చేసింది ఏంటంటే ఫ్లైఓవర్లు కానీ బ్రిడ్జ్లు కానీ చిన్న చిన్న రోడ్డు మనం అంటే ఇక్కడ ఎక్కడ గతకలు లేవు. రోడ్డు మీద వెహికల్ పాడైపోయేంత విధంగా చంద్రబాబు నాయుడు చేయలేదు. తర్వాత ఇండస్ట్రీస్ తెచ్చాడు. ఈయన ఒక ఇండస్ట్రీ కూడా తేలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు తాలూకు కొడుకు లోకేష్ విశాఖపట్నంలో 120 అడుగుల ఫీట్ రోడ్డు ఉంది. కొండ మీదకి ఉందన్నమాట. ఆ కొండ మీద హైటెక్ సిటీ పెట్టాడు. అక్కడ మిలీనియం హబ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. కానీ రెడీమేడ్గా ఉన్నటువంటి హబ్స్లో నువ్వు ఎవరినో పిలిచి ఫ్యాక్టరీ పెట్టుకోరా, నీకు 40 నాకు 60, అదే నీకు 50 నాకు 50 అని రాబడి వచ్చే మార్గం ఏమైనా చూసాడా? పరిశ్రమలు ఏమైనా ఆహ్వానించాడా? కొత్త పరిశ్రమలు ఏమైనా వచ్చా? ఈ కోడిగుడ్డు మంత్రి ఏమంటాడు? ఇప్పుడే కదా కోడి ఎదిగింది, అది గుడ్డు పెట్టాలి, అది పొదగాలి, పిల్ల చేయాలని దరిద్రపు మాటలు మాట్లాడి కోడిగుడ్డు మంత్రిగా మిగిలిపోయాడు. అలాగే నువ్వు పరిశ్రమలు ఏం పెడతావంటే మామిడి తాండ్రా, తాటి తాండ్రా, నిమ్మకాయలు, ఊరగాయ, ఇదా పరిశ్రమ నుంచి నువ్వు ఏం చేస్తావంటే ఇదండి. చలి ఎక్కువ ఉంటుంది, నీ దోవ చల్లలేనట్టు. చలి ఎక్కువ ఉంటే ఆ మాటలు నువ్వు చెప్తావా? నాకు రోజు జలుబు ఉన్నది, రొంపు ఉంది, నేను దావు చల్లేను, పరిశ్రమలు తేలేనంటే పక్కకు తప్పుకో. నీ ఇలాంటి రోగాలు లేనివాడు ఎవడో బయటకు వస్తాడు, వాడు పరిశ్రమలు తెస్తాడు. 5 సంవత్సరాల్లో పరిశ్రమలు లేక సంవత్సరానికి ఒక 2 లక్షల మంది నిరుద్యోగులు రోడ్లు పడ్డారు. ఈ 10 లక్షల మందికి జగన్ ఏ సమాధానం చెప్తాడు? ఇటువంటి జగన్ని ఎందుకు గెలిపించాలి? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలండి? నువ్వు మాయమాటలు చెప్పి పథకాల పేర్లు చెప్పి పథకాలన్నీ ఎన్టీ రామారావు గారి కాలం నుంచి ఇస్తున్నాయే, మీ నాన్న కాలంలో కూడా ఇచ్చారు, దాని పేర్లు మార్చావంతే. నువ్వు అంతకుముందు బంగారం నిజంగా 24 క్యారెట్ల బంగారం ఉంటే ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ అంటారు చూసావా? ఆ 1 గ్రామ్ గోల్డ్ నువ్వు చూపిస్తున్నావు. ఆ లోపలంతా గొల్లే. 1 గ్రామ్ గోల్డ్ చూపిస్తున్నాను కనుక నీ నిజస్వరూపు తెలిసింది కనుక నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.